పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం టీపీఎస్సీ దగ్గర తెలంగాణ జాగృతి నాయకులతో ఉన్నాము. మీ పేరు? అల్వాల జితేంద్ర ప్రజాపతి, జాగృతి స్టేట్ యువజన విభాగం ఉపాధ్యక్షుడిని. ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నారు? గ్రూప్ 1 ఉద్యోగాల మీద హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో రీ ఎగ్జామ్ పెట్టండి, లేదంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రీవాల్యుయేషన్ చేయండి అని చెప్పింది. ఆ విధంగా వాళ్ళు చేయకుండా ఇవాళ నాన్ ధృవరంతో వాళ్ళు హైకోర్టుకు మళ్ళీ రిట్ పిటిషన్ వేద్దామని చెప్పేసి సింగిల్ బెంచ్ నుంచి డబుల్ బెంచ్కి పోదామని చెప్పి సుప్రీంకోర్టుకు పోదామని చెప్పేసి ఏదైతే వాళ్ళు కలుస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేము విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇది ప్రభుత్వ వైఫల్యమే అనుకుంటున్నారా మీరు? 100% ఇది ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఆ హామీలలో ఒక్క హామీ కూడా విద్యార్థుల పక్షాన నెరవేర్చలేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. వాళ్ళలో ఉన్న మంత్రులే, వాళ్ళలో ఉన్న అధికారులే ఈ పోస్టులు మొత్తం అమ్ముడు పోయినాయని ఖచ్చితంగా వాళ్ళే చెప్తున్నారు. మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోస్టులు అమ్ముకుంటారు అంటే ఎంత దారుణమైన విషయం ఇది. ఒక్కొక్క విద్యార్థి కష్టపడి పేద కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఇలా ఉద్యోగాల కోసం వస్తుంటే వాళ్ళు హాల్ టికెట్లు డబ్బులు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను పెట్టి ఎగ్జామ్లు రాపించి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకే పోస్టులు ఇప్పించారు. అవి మొత్తం అమలు మరి అని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు మొత్తం ధర్నాలు రాస్తారో చేస్తుంటే నిమ్మకు నీరెత్తనట్టుగా ఇలా ప్రభుత్వం నిద్రపోతూ మొద్దు నిద్రలో ఉందని మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా అది ఏదైతే హైకోర్టు ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీ డిమాండ్స్ కి ప్రభుత్వం స్పందించకపోతే? ఖచ్చితంగా డిమాండ్స్ కు స్పందించకపోతే రేపు సుప్రీంకోర్టుకు పోయినా ఇంకేటైనా పోయి కాలయాపన చేద్దామని చూస్తే ఈ గ్రూప్ 1 ఉద్యోగస్తుల విషయంలో కాదు, అన్ని రంగాల విద్యార్థులు మాత్రం ఏకం చేసి మేము ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం.